మనం ఏదైతే చెప్పామో వార్తను వార్తలాగా చూడడం కాకుండా ఆ వార్త వెనుక ఉన్న వాస్తవాలను ఖచ్చితమైన విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తుంది బీఆర్కే న్యూస్. అందులో భాగంగానే మనము గత 2 రోజుల నుంచి అప్పటికే వచ్చిన వార్తలు కానివ్వండి, దాని వెనకాల ఉన్న అసలు నిజాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి ఒక కొత్త టాపిక్ని మనం తీసుకోబోతున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయన్నా సరే, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, గెలవడానికి కారణాలు ఏంటి, ఓడడానికి రీజన్స్ ఏంటి అని ప్రతి ఒక్కరు వెతుక్కుంటారు. కానీ వీటన్నిటి సందర్భంలో ఈ మధ్యలో ఒక పెద్ద బిజినెస్ నడుస్తుంది. ఆ బిజినెస్ పేరే సర్వేలు. ఆ సర్వేలో ఒకటి మనం ఏదైతే మనం చూస్తున్నామో ఎలక్షన్ సర్వేస్ అని, ఎగ్జిట్ పోల్ సర్వేస్ అని, ఇలాంటి సర్వేస్ సంబంధించిన రిజల్ట్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేసి తద్వారా ఓటర్లకు ఎంతో కొంత ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్న సర్వే సంస్థల గురించి మనకు ఆల్రెడీ తెలుసు. అలాంటి సర్వే సంస్థలు వందలాదిగా ఇప్పుడు దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరొక కీలకమైన అంశం ఇక్కడ ఏదైతే ఈ సర్వేలు చేసే క్రమంలో ఏవైనా సరే ఒక సర్వే సంస్థ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ నుంచి ఎగ్జాక్ట్ పోల్స్ ఒకవేళ నిజంగానే మ్యాచ్ అయిన నేపథ్యంలో ఆ మ్యాచ్ అయిన వాటిని ఖచ్చితంగా చూపించుకుంటూ కొత్తగా క్లయింట్స్ని అక్వైర్ చేసుకుంటూ ఆ క్లయింట్స్ ఇచ్చే డబ్బుల ద్వారా ఆ సర్వే సంస్థలు నడుస్తాయి. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే ఈ సందర్భంలో కొన్ని సర్వే సంస్థలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయనే విషయం పైన చెప్పే ప్రయత్నమే ఈ ఎక్స్పోజ్. మీరు నిన్నటి నుంచి మా ఛానల్లో దీనికి సంబంధించిన ప్రోమో చూస్తూ ఉంటారు. ఆ ప్రోమోలో మొదటి లైను ఏపీ ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా అంటే ఎవరు ఊహించని ఫలితాలని, దాదాపుగా దగ్గరగా ఉన్న ఫలితాలను చెప్పి ఒకే ఒక సంస్థ అందరి దృష్టిని మరల్చి ఆకర్షించింది. అందులో ముఖ్యంగా చూస్తే ఆ సర్వే సంస్థ పేరు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సర్వే సంస్థ పేరే కేకే సర్వే. కేకే సర్వేకి సంబంధించి మనం చూస్తున్నాము 2019లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది, ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో గెలవబోతుంది అంటూ తాము గతంలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2024 ఏపీ ఎన్నికల రిజల్ట్స్ మాత్రం, ఎందుకంటే ఎవ్వరూ ఊహించలేదు. ఏదైతే మనం చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ 11 స్థానాలకి పరిమితం అవుతుందని, ఎందుకంటే ఆ దరిదాపుల్లో కూడా ఎవరు ఊహించని పరిస్థితుల్లో 15 స్థానాలు వస్తాయని చెప్పి గతంలో చెప్పారు. ఆ తర్వాత కేకే సర్వే కొద్దిగా తడబడింది. వాళ్ళందరూ ఊహించింది దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే కేకే సర్వే ఏదైతే రిజల్ట్స్ ఇస్తుందో ఆ రిజల్ట్స్ ఖచ్చితంగా రాబోతున్నాయంటే చాలామంది దాని మీద ఆశలు పెట్టుకోనో లేకపోతే దాని మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసాం. అయితే ఆ తర్వాత ఎందుకు తడబడింది, తడబడడానికి కారణాలు ఏంటి, అసలు ఈ కేకే సంస్థ ఏదైతే ఉందో సర్వే సంస్థ ఏమి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది, దానికి ఎగ్జాక్ట్ పోల్స్ ఏమాత్రం మ్యాచ్ అయ్యనే విషయం పైన మనం విశ్లేషించే ప్రయత్నం మొదలుగా చేస్తున్నాం. అయితే కేకే సంస్థ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తోంది, ఎందుకు వాళ్ళు ఎగ్జాక్ట్ సర్వేస్ ఇవ్వడంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఒక దాన్ని క్రియేట్ చేశారో, ఒక థీమ్ని ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని కంటిన్యూ చేయడంలో ఎందుకు ఫెయిల్ అయిందన్న విషయాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో గత 10 ఏళ్లలో వచ్చిన ఎన్నికల ఫలితాలు కానివ్వండి, ఎన్నికల ఫలితాలకు సంబంధించి కేకే సంస్థ ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం మనం చేద్దాము. ముఖ్యంగా చూస్తే మాత్రము మొదటిది 2019కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది అన్న విషయానికి సంబంధించి ఖచ్చితంగా టీడీపీ గెలవబోతుంది లేదా వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో 2019లోనే వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేశారు. దాని ప్రకారం కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాము. ఏపీ ఎగ్జిట్ పోల్స్ని చూస్తే మాత్రము ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రెడిక్షన్స్ మనం చూడొచ్చు. ప్రెడిక్షన్స్ చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీకి 135 సీట్లు రాబోతున్నాయి, టీడీపీ పార్టీకి 35, అలాగే జనసేన పార్టీకి 10 సీట్లు, బీజేపీ 0 సీట్లతో పరిమితం అవ్వబోతోంది. ఇలాంటి రిజల్ట్స్ రాబోతాయంటూ 2019లోనే వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ మనం చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు వచ్చాయి, టీడీపీ పార్టీకి 23 సీట్లు, జనసేన పార్టీ కేవలం 1 సీట్ వచ్చింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ఊహించినట్టుగానే 0 వచ్చాయి. కానీ ఇక్కడ ఒకే ఒక ప్యాటర్న్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా 110 నుంచి 120 సీట్లు మాత్రమే వస్తాయని వాళ్ళు భావించారు. వాళ్ళకి సంబంధించి ఏదైతే పూర్తిగా ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళతో పాటు ట్రావెల్ చేసిన ఐపాక్ లాంటి సంస్థలు కూడా 115 నుంచి 120 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబితే ఇక్కడ మాత్రం 151 సీట్లతో ఎవరు ఊహించనంత బంపర్ మెజారిటీతో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వైసీపీ సొంతం చేసుకుంది. ఆ సొంతం చేసుకునే క్రమంలో ఇలాంటి దగ్గరగా ఇచ్చిన నెంబర్ మాత్రం ఖచ్చితంగా మనము ఇక్కడ చెప్పాల్సింది కేకే సర్వే 130 సీట్లతో అధికారంలోకి రాబోతుందంటూ ఒకటి ఇచ్చింది. దీని తర్వాత ఎందుకంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో కేకే సర్వేకి పెద్దగా ప్రాచుర్యం లేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కానీ అదే 2024 వచ్చేటప్పటికి 2024 కేకే సర్వే ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఒకసారి 2024 కేకే సర్వే ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పిందన్న విషయాన్ని కూడా ఒకసారి మనము దాన్ని బట్టి కూడా ఒక లుక్ వేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది చాలా కీలకమైనది. ఎందుకంటే 2024 ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ వచ్చే క్రమంలో కేకే సర్వే ఏం చెప్పింది 2024 ఎగ్జిట్ పోల్స్ అంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి కేవలం 14 నుంచి 15 సీట్లు మాత్రమే వస్తాయి,
టీడీపీ పార్టీ 133, జనసేన పార్టీ 21 సీట్లు సంపాదించబోతోంది, 100% స్ట్రైక్ రేట్తో గెలవబోతోంది అంటూ చెప్పిన ఒకే ఒక సర్వే సంస్థ కేకే సర్వే సంస్థ. అందులోనూ బీజేపీ పార్టీ కూడా 7 నుంచి 10 సీట్లు రాబోతున్నాయంటూ ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ప్రెడిక్షన్ ఇచ్చింది. ఆ ప్రెడిక్షన్ తగ్గట్టుగా మనం చూస్తే రిజల్ట్స్ నిజంగానే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచిన రిజల్ట్స్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అప్పటికే 5 ఏళ్ల పాటు ఉన్న ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో, ప్రభుత్వ వ్యతిరేకత 11 సీట్లకు పరిమితం చేస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు, ఇంక్లూడింగ్ టీడీపీ పార్టీకి సంబంధించిన ఆ రోజు పనిచేసిన సర్వే సంస్థలు కానివ్వండి, ఎవరే కానీ 11 సీట్లకు పరిమితం అవుతుందన్నది మాత్రం ఎవరు ఊహించలేకపోయారు. అందరూ దాదాపుగా 50 నుంచి 60 సీట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు, ఒకరిద్దరు మాత్రం 20 నుంచి 30 సీట్లు అన్నారు. కానీ ఫైనల్గా చూస్తే మాత్రం 11 సీట్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం అవ్వడం, అలాగే టీడీపీ పార్టీ 130 సీట్లు, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 సీట్స్తో వచ్చింది. అలాగే బీజేపీ పార్టీ 8 సీట్లను కైవసం చేస్తుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మాత్రం కేకే సర్వే సంస్థ రిలీజ్ చేసిన ఈ ఒక్క రిజల్ట్స్తో దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక బేస్ని క్రియేట్ చేసుకున్నారు. ఇంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఎలా ఇవ్వగలిగారు అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ టీడీపీ పార్టీతో పాటు అప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉన్న సర్వే సంస్థలు కానివ్వండి, టీడీపీ పార్టీ కోసం పనిచేసిన సంస్థలు కూడా ఇది చూసి ఆశ్చర్యపోయి ఈ ఆశ్చర్యాన్ని కంటిన్యూ చేస్తారేమో అని ప్రతి ఒక్కరు భావించారు. ఎందుకంటే మనం చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా కేకే సర్వే సంస్థ ఈ ఒక్క రిజల్ట్తో దేశవ్యాప్తంగా తమ దృష్టిని ఆకర్షించడంతో పాటు తమకంటూ ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకుంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఖచ్చితంగా ఈ 2024 తర్వాత వేరే రిజల్ట్స్ వచ్చాయి, ఆ రిజల్ట్స్కి ఎలా వచ్చాయి అనే దాన్ని మనం చూస్తే మాత్రము అలాంటి రిజల్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూడాల్సింది మాత్రం ఖచ్చితంగా కేకే సర్వే సంస్థ హర్యానాలో ఒక రిజల్ట్ ఇచ్చింది. హర్యానాలో ఇచ్చిన రిజల్ట్స్ మనం చూస్తున్నాము. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారము కేవలం బీజేపీకి 30 సీట్లు మాత్రమే వస్తాయి, అదే కాంగ్రెస్ పార్టీ మాత్రం 60 సీట్లతో అధికారంలోకి రాబోతోంది. అందులో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది, బీజేపీ పార్టీ ప్రతి 3 సీట్లు ఓడిపోబోతోంది. అంటే 90 సీట్లు ఉన్న హర్యానాలో 60 సీట్లు ఓడిపోతుంది, కేవలం 30 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని ఆ రోజు కేకే సర్వే సంస్థ చెప్పింది. అదే కాంగ్రెస్ పార్టీ మాత్రం 60 సీట్లతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాబోతోందంటూ కేకే సర్వే సంస్థ దీనికి సంబంధించిన ప్రెడిక్షన్స్ ఇచ్చింది. ఈ సందర్భంలో రిజల్ట్స్ని చూస్తే మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా వచ్చాయి. ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పారో అది ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోయింది. బీజేపీకి ఎక్స్పెక్ట్ చేసిన 30 సీట్లకు ఒక 7 సీట్లు యాడ్ అయ్యి 37 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వస్తే, అదే సందర్భంలో బీజేపీ పార్టీ మాత్రం 48 సీట్లు. ఎందుకంటే ఈ నెంబర్ వచ్చే క్రమంలో కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది బీజేపీ పార్టీకి అవకాశం లేదు అని, కానీ బీజేపీ పార్టీ దాదాపుగా 48 సీట్లతో అధికారంలోకి రావడంతో కేకే సర్వే సంస్థ 2024 ఏపీ ఎన్నికల్లో ఏదైతే రిజల్ట్స్ ఇచ్చిందో అది ఫ్లూకా, అది నిజం కాదా అన్న ఒక అనుమానం చాలామంది వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కేకే సర్వే సంస్థ ఒక్కసారిగా నేషనల్ వైడ్ తమ ప్రెజెన్స్ని ఎక్స్పాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న, అందులో భాగంగానే హర్యానాకి వెళ్ళింది. కానీ హర్యానాలో అనుకున్న దానికి భిన్నంగా రిజల్ట్స్ రావడము, దీంతో ఖచ్చితంగా మరొకసారి అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంలో మరొక కీలకమైన అంశం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమొచ్చాయి అంటే, ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ప్రతి ఒక్కరూ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఎక్స్పెక్టేషన్లో ఏం రాబోతున్నాయి. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ మహారాష్ట్రకు సంబంధించి, ఎందుకంటే దేశవ్యాప్తంగా మహారాష్ట్రను మనము దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నా సరే వ్యాపార రాజధానిగా ముంబైని చూస్తుంటాము. ఆ ప్రాంతం ఉన్న మహారాష్ట్రకు సంబంధించి దేశవ్యాప్తంగా అక్కడ ఏం జరగబోతుంది, ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అంటూ ప్రతి ఒక్కరూ చాలా కీన్గా అబ్జర్వ్ చేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్రకు సంబంధించి కేకే సర్వే చెప్పిన దాని ప్రకారం 225 సీట్లు మహాయుతికి రాబోతున్నాయి, అదే మహావికాస్కి 56 సీట్లు మాత్రమే రాబోతున్నాయంటూ కేకే సర్వే సంస్థ చెప్పింది. దీన్ని ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మహాయుతి అంటే బీజేపీతో కూడుకున్న శివసేన కానివ్వండి, మిగిలిన పార్టీలకు సంబంధించిన మహాయుతి కూటమి ఏదైతుందో అది 220 సీట్లు రాబోతున్నాయి. మహావికాస్ కూటమి ఏదైతే అఘాడి కూటమి ఉందో అది 56 సీట్లు రాబోతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కీలకమైన పార్టీగా ఉంది. అదే రిజల్ట్స్ చూసేటప్పటికి దీనికి దగ్గరగా అంటే 235 సీట్లు మహాయుతి నుంచి వచ్చాయి, అలాగే మహావికాస్ అఘాడికి 50 సీట్లు వచ్చాయి. అంటే ఇక్కడ కూడా దాదాపుగా ఇది మ్యాచ్ అయింది. కాబట్టి కేకే సర్వే సంస్థ మరొకసారి తమ ప్రభావాన్ని నిలుపుకుంది, అంతకుముందు ఏదైతే గెస్ చేసినట్టుగా. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇదే తరహా రిజల్ట్స్ దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్వే సంస్థలు కూడా ఇచ్చాయి. ఎవరు అనుమానాలు ఏం లేవు, ఎందుకంటే ఈసారి మహారాష్ట్రలో ఖచ్చితంగా అక్కడ బీజేపీ కూటమి గెలవబోతోంది, మహాయుతి కూటమి అధికారంలోకి రాబోతుంది అంటే ప్రతి ఒక్క సర్వే సంస్థ కూడా ఊహించింది, ఇంక్లూడింగ్ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, మహావికాస్ అఘాడి అనేది ఈసారి ప్రతిపక్షానికే పరిమితం కాబోతోందని చెప్పారు. కాబట్టి దీన్ని నిజంగానే అంత గ్రేట్ అచీవ్మెంట్గా భావించాలి లేదన్నది ఖచ్చితంగా విశ్లేషించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా కొన్ని లింకులు ఉన్నాయో నేను మీకు చెప్తాను. ఇక మరొక కీలకమైనది ఏదైతే ఉందో ఆ కీలకమైన దాన్ని మనం చూసినప్పుడు ఏంటంటే ఢిల్లీకి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే
ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఈ మూడింటికి సంబంధించి ఒకవేళ మనం నిజంగానే చూస్తే 4 రిజల్ట్స్ వచ్చాయి. అందులో 2 వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా జరిగితే 2 వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా రిజల్ట్స్ వచ్చిన పరిస్థితి. అంటే ఒకవేళ నిజంగానే చెప్పండి టై అయిపోయింది. ఇక అది అయిపోయిన తర్వాత ఫైనల్ 5లో బెస్ట్ ఆఫ్ ది 5 అని తీసుకుంటే ఆ 5th ఖచ్చితంగా ఢిల్లీ అవుతుంది. ఆ ఢిల్లీలో ఏం రిజల్ట్స్ ఇచ్చారు, ఆ రిజల్ట్స్ ఇచ్చే క్రమంలో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కేకే సర్వే సంస్థకు సంబంధించిన విషయాలు కానివ్వండి, నిజంగానే బీఆర్కే న్యూస్ దీన్ని ఎక్స్పోజ్ చేయాలన్న ఆలోచన రావడానికి కారణం కూడా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఢిల్లీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ ఢిల్లీ రిజల్ట్స్కి సంబంధించి ఏం జరగబోతుంది అనే విషయంపైనే ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అందులో భాగంగానే మనం చూస్తున్నాము ఏదైతే ఈ ఢిల్లీకి సంబంధించిన రిజల్ట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఊహించింది, ప్రతి ఒక్కరు అనుకున్నది. ఇప్పటికే 4 సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి. సర్వే రిపోర్ట్స్లో 2 ఖచ్చితంగా అనుకున్నట్టుగా అది అయింది, 2 మాత్రము వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు. కాబట్టి ఈసారి 5th ఏమిస్తారు, ఆ 5th ఇచ్చే క్రమంలో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనే దాని మీద ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు. అందులో భాగంగా ఢిల్లీని మనం గమనించినప్పుడు ఢిల్లీ పోల్స్లో 70 సీట్లు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీకి. ఆమ్ ఆద్మీ పార్టీ 44 స్థానాల్లోనూ 26 స్థానాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతోంది అంటూ ఏదైతే కేకే సర్వే సంస్థ తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఇచ్చింది. కానీ రిజల్ట్స్ చూస్తే అగైన్ మళ్ళీ తప్పుల తడక. 22 సీట్లు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే 48 సీట్లకి బీజేపీ ఎగబాకి ఇప్పుడు అక్కడ రిజల్ట్ తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ విధంగా అక్కడ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని ఇవాళ మనము నిజంగానే ఎందుకు దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం బీఆర్కేకి ఎందుకు వచ్చింది అనే విషయంపైన మనం విశ్లేషించే క్రమంలో దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే సర్వే సంస్థలు అలాగే బెట్టింగ్ ముఠాలు ఈ 2 కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్తున్నాయన్న ఒక అనుమానం చాలామంది ఉన్న నేపథ్యంలో దానికి ఏమైనా రిలేషన్ ఉందా, అసలు ఎందుకు సర్వే రిజల్ట్స్ ఇలా వచ్చాయి, సర్వే రిజల్ట్స్ వచ్చే క్రమంలో వాళ్ళు పాటించిన పద్ధతి ఏంటి, ఆ పద్ధతి ఎంత మాత్రం కరెక్ట్ అనే విషయంపైన మనం చర్చిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత నిజంగానే కేకే సర్వే సంస్థ ఎలా వాళ్ళ రిజల్ట్స్ని ప్రచురిస్తోంది, దానికి సంబంధించిన ఆధారాలతో పాటు వాళ్ళు చేసే క్రమంలో చాలామందికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఏదైతే బీఆర్కే మనం ఎక్స్పోజ్ చేయబోతున్నాము. ఇవాళ కేకే సంస్థకు సంబంధించిన ఏదైతే వాళ్ళు చేస్తున్న విధానం కానివ్వండి, వాళ్ళు నడుస్తున్న పద్ధతి కానివ్వండి. కేకే సర్వే సంస్థని ఎందుకు, కేకే సర్వే సంస్థ మీద మాకున్న కోపం ఏంటి? కోపం లేదు, వాళ్ళ మీద మాకు ఎలాంటి ప్రేమ లేదు. కేవలము అసలు సర్వే సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, సర్వే సంస్థలు పనిచేసే క్రమంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే సర్వే చేసే క్రమంలో వాళ్ళు అనుసరించే విధానాలు కానివ్వండి, ఆ సెఫాలజిస్టులు చేసే విధానానికి సంబంధించి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, తద్వారా ఆ ఇచ్చే రిజల్ట్స్ని బేస్ చేసుకొని కొంతమంది సరే ఆ టెన్షన్ నుంచి బయటపడడానికి కొంతమంది దాన్ని యూజ్ చేస్తుంటే మరికొద్దిమంది మాత్రం బెట్టింగులు కట్టడానికి, ఆ బెట్టింగుల ద్వారా లక్షలు ఆర్జించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తీసుకునే మొదటి అవకాశం కానివ్వండి, వాళ్ళు నమ్మే మొదటిది మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే ఎంతమంది సర్వే సంస్థలు, ఏ సర్వే సంస్థలు ఖచ్చితంగా గెస్ చేయగలిగాయి, ఆ గెస్ చేసిన సంస్థలకు బేస్ చేసుకొని వాళ్ళు డబ్బులు బెట్టింగ్లు కట్టే పరిస్థితి ఉంటుంది. సరే, బెట్టింగ్లు అన్నది మన డిస్కషన్ టాపిక్ కాదు. మన టాపిక్ ఏంటంటే నిజంగానే కేకే సర్వే సంస్థ ఎలా ఆ సర్వేలు చేస్తోంది, ఆ సర్వేలు చేసే క్రమంలో ఎంతమంది జనాలు ఉన్నారని. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మా స్క్రీన్ మీద కనిపిస్తున్నది అదే నేను ఇవ్వాలనుకున్న బీఆర్కే ఎక్స్పోజ్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో, సర్వే సంస్థలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసి, ఆ డేటా కలెక్ట్ చేసుకునే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా డేటా కలెక్ట్ చేస్తారు. అందులో ఖచ్చితంగా మీరు ఏ పార్టీకి ఓటు వేశారు, మీరు ఓటు వేయడానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన కూలంకషంగా ఒక డీటెయిల్స్ తీసుకొని అది 500 కలెక్ట్ చేయొచ్చు, నియోజకవర్గానికి 5000 కలెక్ట్ చేయొచ్చు. ఇలా కలెక్ట్ చేసిన డేటాను తీసుకొచ్చి కంపైల్ చేసి ఆ తర్వాత రిజల్ట్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు మీరు బీఆర్కే స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో అదే మాయ. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం, మనం చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎలాంటి సర్వేను నిర్వహించకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేము రిజల్ట్స్ ఇస్తున్నాము అని గతంలో కేకే చెప్పిన ఏదైతే డైలాగ్ ఉందో దాన్ని కంటిన్యూ అయ్యేలాగా కేవలం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని, చాట్ జీపీలో ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని ఒక సర్వే సంస్థ రిజల్ట్స్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేయడము, అప్పటికే సక్సెస్ అయిన వాటిని బేస్ చేసుకొని మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించబోతున్నామంటూ స్టేట్మెంట్లు ఇవ్వడము, అవన్నీ మనం చూస్తూ వచ్చినాము. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో నెంబర్స్ కానివ్వండి, ఆ విజువల్స్ కానివ్వండి, ఇంతకుముందు నేను చూపించింది తను ఢిల్లీ ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే అనుకున్నామో 2 + 2 vs 2 అయిపోయినాయి,
ఫైనల్ బ్యాటిల్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారో అని బేస్ చేసుకొని చూసినప్పుడు మీరు చూస్తున్న చాట్ జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన చాటింగ్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అవి. అందులో చాలా క్లియర్గా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 2020 అంతకుముందు 2015 ఎన్నికల రిజల్ట్స్ని కంపైల్ చేసుకొని చాట్ జీపీటీ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ రిజల్ట్స్ ఇచ్చారన్నది మాకున్న సమాచారం. అంతేకాకుండా దీనికి సంబంధించి నేను కేకేతో మాట్లాడే ప్రయత్నం చేశాను. వీలైతే 6:30 నేను ఒక షో చేయబోతున్నాను, మీరు వీలైతే రండి, మీరు ఎలా ఈ సర్వే చేశారో చెప్పండి అని చెప్పుకుని నేను రిక్వెస్ట్ చేశాను. బట్ ఆయన నేను ఈ మధ్య ఎవరికి ఇంటర్వ్యూలు కానివ్వండి అలాగే 1-to-1 కానీ ఇవ్వట్లేదు, మేము దేశవ్యాప్తంగా మేము ప్రజెంట్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాము అనే దాంట్లో ఉన్నారు. సో ఈ సర్వే రిపోర్ట్కి సంబంధించి కేవలం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని సర్వే రిపోర్ట్స్ ఇవ్వడం ద్వారా నిజంగానే కేకేని నమ్మి ఎంతమంది బెట్టింగులు పెట్టారు, ఆ బెట్టింగులు పెట్టిన క్రమంలో ఎవరు ఎంత నష్టపోయారన్న విషయంపైన మనకు సమాచారం లేదు, కానీ ఖచ్చితంగా నష్టపోయారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకసారి మనము ఈ చాట్ జీపీటీతో అంటే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక మాయా ప్రపంచంతో చేసిన ఆ మాయకు సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే కేకే సర్వీస్లో గతంలో పనిచేసి ఇప్పుడు ఆ కంపెనీలో ఉన్న ఈ అవకతవకల్ని గమనించి అక్కడ జరుగుతున్న మోసాన్నో లేకపోతే ఆ మాయను గమనించి వాళ్ళతో కంటిన్యూ అవ్వడం కరెక్ట్ కాదు అని భావించిన ఒక వ్యక్తి అంటే మాజీ ఉద్యోగి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన పేరుని మేము రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అతను కూడా ఒక కెరీర్ ఉంటుంది, ఆ కెరీర్లో ఆయన కెరీర్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మా ఈ ఇన్వెస్టిగేషన్కి సహకరించిన ఒక ఉద్యోగిని మనం లైవ్లోకి తీసుకుంటున్నాము ఫోన్ లైన్లో. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు నేను చెప్పిన సమాచారం మీరు విన్నారు కదా, ఎలాంటి సర్వే జరగట్లేదు, గ్రౌండ్ స్టాఫ్ లేకుండా లేదా తక్కువ గ్రౌండ్ స్టాఫ్తో అతి తక్కువ శాంపుల్స్ కలెక్ట్ చేసి చాట్ జీపీటీ ఇచ్చే ఒక రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఈ రిజల్ట్స్ రిలీజ్ చేశారు, లేదా ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కానివ్వండి ఎలక్షన్ పోల్స్కి సంబంధించిన రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు అని నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. మీకున్న సమాచారం ఏంటి, నేను చెప్పింది కరెక్టా, నేనేమైనా కరెక్ట్ చేసుకోమంటారా? అవునండి, కరెక్ట్. మీకు ఏదైతే చెప్పారో అది 100% అది కరెక్ట్, వాస్తవం. రైట్. సో ఏంటి యూజువల్గా ఎలా ఉంటాయి సర్వే సంస్థలు, కేకేలో ఏం జరుగుతుంది? యూజువల్గా సర్వే సంస్థలు ఏ సర్వే సంస్థ అయినా ఇప్పుడు కాంటెంపరీ ఉన్న ప్రజెంట్ ఫీల్డ్ ఆఫ్ సర్వే సంస్థలు ఎక్కడైనా నేషనల్ వైడ్ అయినా స్టేట్ వైడ్ అయినా బేసిక్గా ఒక 2% ఆఫ్ ది ఓటర్ ఒక నియోజకవర్గంలో 2% నియోజకవర్గంలో ఉన్న జనాభాలో 2% ఎవాల్యుయేట్ చేస్తారు ఏ సర్వే అయినా. అది గ్రౌండ్ లెవెల్లో దఫాలుగా జరుగుతూ ఉంటుంది. ప్రయర్ టు ద నామినేషన్, ఆఫ్టర్ ద నామినేషన్ అన్నట్టుగా ఒక 3 months ఆఫ్ సర్వే. అది ఏదైనా ఒక ఎవాల్యుయేషన్ కి ఒక ప్రిడిక్షన్ చేయడానికి కావాల్సిన టైం అనేది ఒక 2%, ఒక 2,50,000 మంది జనాభా కనుక ఒక నియోజకవర్గంలో ఉంటే 2% ఆఫ్ ద శాంపిల్ దట్ కంప్రైజెస్ ఏదో క్లోజ్ టు 5,000 శాంపిల్స్ ఒక నియోజకవర్గంలో ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది టు గెట్ ది అక్యురేట్ రిజల్ట్. ఓకే. అది కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ IVRS లో టెలిఫోనిక్ ఫార్మ్స్ దీస్ విల్ నాట్ వర్క్అవుట్. ఓకే. సో అలా చేయకుండా సర్వేస్ అనేది ఇక్కడ బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో కేవలం చాట్ జీపీటీని మాత్రమే అంటే దాన్ని చాలా అడ్వాన్స్డ్ వర్షన్స్ వాడుతున్నామని చెప్పారు కదా. చాట్ జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని మేము సర్వే సంస్థలు మేము రిలీజ్ చేస్తున్నాము అన్నారు. సో అలాంటప్పుడు అది ఆయన చెప్పింది కరెక్టే కదా, చాట్ జీపీటీని యూజ్ చేసామన్న దాన్ని చెప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మేము సర్వే రిజల్ట్స్ ఇచ్చాము అన్నారు. కానీ ఆ ఇంపాక్ట్ లేదా దాని ప్రెసిషన్ ఎంత మాత్రం ఉంటుందంటారు? సార్ బేసిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని అనలైజ్ చేయడం దట్ ఈస్ డిఫరెంట్ కేస్. దట్ అనాలిసిస్ ఈజ్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సార్ బేసిక్ గా అసలు బేసిక్ రెస్పాండెన్స్ డేటా అనేది ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ గా ఇఫ్ దే యూజ్ చాట్ జీపీటీ దట్ ఈస్ డిఫరెంట్ కేస్. వీళ్ళ దగ్గర బేసిక్ రెస్పాండెన్స్ డేటానే లేదు. ఒక నియోజకవర్గంలో కనీసం 5,000 మందిని మనం ఎవాల్యుయేట్ చేయనప్పుడు మనం చాట్ జీపీటీకి ఎంతగానో ఇస్తామో మీకు ఇచ్చిన మీ దగ్గర ఉన్న డేటాలో చూస్తా ఉంటే లాస్ట్ ఢిల్లీలో జరిగిన లాస్ట్ 10 years లో జరిగిన మేజర్ ఈవెంట్స్ ని వీళ్ళ దగ్గర ఉన్న 10-15 రెస్పాండెంట్స్ డేటాతోని ఎవాల్యుయేట్ చేస్తా ఉన్నారు. ఎవాల్యుయేట్ చేస్తే ఒక ప్రొజెక్షన్ బయటకు వస్తా ఉంది. రైట్. సో ఆ వే ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈస్ ఆల్వేస్ మైనస్. ఓకే. సో దీన్ని నమ్ముకొని ఎంతో మంది బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. ఏదైతే జరుగుతూ ఉంది ప్రజెంట్ సినారియో చూస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దేర్. రైట్. సో అయితే ఇప్పుడు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ అసలు సర్వేనే జరగలేదు, ఫీల్డ్ స్టాఫే లేరు అని చెప్పడానికి అంటే ఏంటి, మీరు ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? ఎందుకంటే ఆయన ఏమైనా మేబీ అవుట్ సోర్సింగ్ చేసి ఉండొచ్చు కదా. సార్
దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. అవుట్ సోర్సింగ్ అనేది చేసి ఉండొచ్చు. మై స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఇఫ్ హీ హ్యాస్ ఏ స్ట్రాంగ్ టీమ్ ఉంది, స్ట్రాంగ్ అవుట్ సోర్సింగ్ టీమ్ ఉంది అని అంటే వై ద రిజల్ట్స్ ఆర్ ఫ్లక్చువేటింగ్? రైట్. Why the results are fluctuating? We have seen AP strongly, then Haryana flop, then Maharashtra hit, then Delhi flop. If they are following same methodology, the result should be common, sir. రైట్. ఇంచుమించు దగ్గరలోనే ఉంటుంది, ఫెయిల్ కాకుండా. అంటే మహారాష్ట్రను కౌంట్ చేయలేము, ఎందుకంటే మహారాష్ట్ర అందరూ సిమిలర్ రిజల్ట్స్ ఇచ్చారు. ఎవరు అంటే ఏమంటారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ రిజల్ట్స్ లేకపోతే ఎవరు ఊహించని రిజల్ట్స్ అక్కడ వచ్చాయని సీన్ లేదు. ఎందుకంటే అందరూ దాదాపుగా ఊహించారు అక్కడ బీజేపీ పార్టీని అధికారంలోకి రాబోతుంది, అక్కడ టూ మెనీ ఫ్యాక్టర్స్ కూడా అక్కడ పనిచేస్తున్నాయని మనకు తెలుసు. అయితే నేను చేసిన ఈ రీసెర్చ్లో మరొక విషయం తెలిసింది. ఎందుకంటే నెంబర్స్ మేబీ కరెక్ట్, మీరు అన్నట్టుగా ఫైనల్ నెంబర్స్ అరేవిడ నెంబర్స్ కరెక్టే, కానీ బట్ జిల్లాల వారీగా కేకే సర్వే సంస్థ ఇచ్చిన నెంబర్స్ అలాగే అక్కడ అరైవ్ అయిన నెంబర్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ కూడా డిఫరెంట్గా కనిపించాయి. సో మీరు అన్నట్టుగా అదే నిజమైతే అక్కడ కూడా కరెక్ట్గా రావాలంటారు, అంతేనా? యా, దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఇప్పుడు ఏదైతే ఎంటైర్ టోటల్ ఫిగర్ ఉందనుకోండి, టోటల్ ద ఫిగర్ మేబీ ఇదే 225, బట్ ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ వైజ్ గా రీజియన్స్ వైజ్ గా అనౌన్స్ చేసిన నెంబర్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. రైట్. ద సర్వే షుడ్ బి మ్యాచ్డ్ ఇన్ ద గ్రౌండ్ సో దట్ అది ఎంటైర్ నెంబర్ అనేది మ్యాచ్ అవుతుంది. అట్లా కాకుండా ఏదో టోటల్ నెంబర్ ఒకటి మ్యాచ్ అయిపోయింది, ఏదో 220 సీట్లు గెలుస్తామని చెప్పడం వేరు, ఈ సీట్లు గెలుస్తామని చెప్పడం వేరు. రైట్. సో ఈ సీట్లు గెలుస్తామని చెప్పినవి గెలవదు, అక్కడ మిస్ మ్యాచ్ అయ్యి టోటల్ నెంబర్ మ్యాచ్ అవుతుంది. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ యాక్చువల్లీ. ఎస్. సో ఇక్కడ మీరు అన్నట్టుగా సరే, ఒకవేళ ఫిజికల్గా అక్కడికి వెళ్ళట్లేదు కానీ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారానో లేకపోతే ఇంకొక ఏదైనా సరే ఎలక్ట్రానిక్ రెస్పాన్సెస్ ద్వారా ఒకవేళ ఆ రిజల్ట్స్ వాటిని తీసుకొని వాటిని అనలైజ్ చేసి కూడా రిజల్ట్స్ ఇచ్చుండొచ్చు కదా, అలాంటిది ఏం జరగలేదంటారా కేకే సర్వే సంస్థలో? సార్ ఐవీఆర్ఎస్ రెస్పాండెంట్స్ ఎన్ని ఉంటాయి సార్ అన్ యావరేజ్ గా? ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 2 లక్షలు ఉంటాయి. 2 లక్షల మందికి కాల్ చేయడానికి అక్కడ కాల్ సెంటర్ సెటప్ లేదు. ఓకే. సరే ఐవీఆర్ఎస్ తీసుకున్నాం అనుకోండి, 2 లక్షలకి కాల్స్ వెళ్తాయి, దాంట్లో డిఎన్డి చాలా ఉంటాయి. ద రెస్పాండెంట్స్ ఫ్రమ్ ఐవీఆర్ఎస్ ఈజ్ వెరీ లో. యూ కాంట్ ఈవెన్ క్రాస్ 200. ఓకే. ఒక నియోజకవర్గంలో మనకు ఐవీఆర్ఎస్ 200 వచ్చాయంటే ఏ లెక్కను మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం? ఒక నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. సరే మన రాష్ట్రం కాదు, పక్క వేరే రాష్ట్రాల్లో తాలూకాలు ఉన్నాయనుకుందాం. ఒక 7 తాలూకాలు ఉన్నాయి. 7 తాలూకాల్లో ఒక 7 విలేజెస్ ఈచ్ తాలూకా వేసుకోండి, 49 విలేజ్లు. ఈ 49 విలేజ్ లో ఆ 200 మంది ఏ లెక్కన వస్తారు సార్? హౌ కెన్ యూ ప్రిడిక్ట్? ఓకే. దట్ ఈస్ ఇంప్రాక్టికల్ నో సార్. సో అయితే ఇక్కడ అంటే చాలా కీలకమైన అంశాలు ఒకటి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. మేబీ మీరు దానికి ఇంట్రెస్టెడ్ అంటే మీరు దాన్ని అంటే ఓపెన్గా మాట్లాడతారో అంటే ఈ మొత్తం ఈ సర్వే సంస్థ అసలు ఎలా నడుస్తుంది నిజంగానే? అంటే ఇట్లాంటిది ఒక నా డౌట్ ప్రకారము ఒక్క నియోజకవర్గంలో కనీసము శాంపుల్ కలెక్షన్ చేయాలంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ఇన్ని సర్వేలు చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటే క్లయింట్స్ ఉన్నారా లేకపోతే ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది, దీని మీద మీకు సమాచారం ఉందా? Absolutely, I think when last time we are working, there is no client, 0 clients as of today. Okay. As of today, 0 clients. Okay. I don't know who is the big bull that funding అనేది మనకు తెలియదు. Yeah, that's the point. Yes. మీరు లైన్లో ఉండండి, ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశము. ఖచ్చితంగా ఒక కంపెనీ నడవాలి అంటే వాళ్ళకు క్లయింట్స్ ఉండాల్సిందే, బిజినెస్ అవ్వాలి అంటే సర్వే సంస్థలకు ఉన్న ఓన్లీ ఆప్షన్ ఎవరో ఒక క్లయింట్ ఉండాలి. కానీ క్లయింట్స్ లేకుండానే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేసే అవకాశం లేదు. కాబట్టే ఇలా చాట్ జీపీటీని యూజ్ చేసుకొని లేదా ఇట్లాంటి అంటే ఏదో మాయా ప్రపంచాన్ని యూజ్ చేసుకొని ఆ మాయను ప్రజల మీద కుదులుతున్నారు, అదంతా మాయే అనే అనుమానం కలుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది కేకే సర్వే సంస్థలో? ఇంత ఖర్చు పెట్టడానికి లేదు, నిజంగానే వాళ్ళు డేటా కలెక్ట్ చేశారంటే డేటా కలెక్ట్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సార్ మీరు ఒక నిమిషాలు మీరు లైన్లో ఉండండి, ఒకసారి మా అవుట్పుట్ డేటా దగ్గరికి వెళ్దాం. అవుట్పుట్ డేటా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతున్నాయన్న విషయంపైన ఒక చిన్న విశ్లేషణ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. వీలైతే నేను కేకే గారిని కూడా లైవ్లో కలిపే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏంటి సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో బాగా ఫెయిల్ అవుతున్నాయి, అందులో ముఖ్యంగా చూస్తే పుట్టగొడుగుల్లాగా చాలా సర్వే సంస్థలు పుట్టుకొచ్చేస్తున్నాయి, ఎలా చూడాలంటారు? అసలు ఏం జరుగుతుంది ఆ సర్వే సంస్థల మాటున, దాని బ్యాక్గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుంది? ఎన్నికల
ఎన్నికలను బేస్ చేసుకుని పుట్టుకొచ్చిన సర్వే సంస్థలు కోకొల్లగా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ప్రతిసారి కూడా ఎన్నికల రిజల్ట్కి ముందు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ రూపంలో అవి బయటకు వస్తూ ఉంటాయి సర్వే సంస్థలు. కొన్ని సక్సెస్ అయినవన్నీ, కొన్ని ఆల్మోస్ట్ డ్యామేజ్, అంటే ఆల్మోస్ట్ యాక్యురేట్గా ఇవ్వని సర్వేలే ఎక్కువ నేను చెప్పుకోవాలి. యాక్యురేట్గా ఇచ్చిన వాటికంటే ఇవ్వనివే ఎక్కువ ఉన్నాయి. బట్ ఎగ్జిట్ పోల్ సర్వే పోల్తో మాత్రం ఆ సరిగ్గా ఏదైతే ఎలక్షన్స్ అయిపోతాయో వెంటనే 6:30 కల్లా వచ్చేసే పరిస్థితి మనం రెగ్యులర్ చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిలో నిజానికి ఎంత వాస్తవం ఉంది, ఎంత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారా, లేదంటే జస్ట్ ఏదో వేగ్గా అలా తక్కువ శాంపిల్స్ తీసుకోవడం, లేదంటే ఇంకేదైనా ఉపయోగించో చేస్తున్నారా అనే అంశాలు ప్రతిసారి కూడా జనాలు అంటే అంతుపట్టిన విషయంగా ఉంటూ ఉంది నిజానికి. కానీ వాళ్ళు చేసే సర్వే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ చేసినటువంటి ఎక్స్పోజ్లో ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కేకే సర్వేని తీసుకోవాలంటే, కేకే సర్వే అంటే అసలు ఏపీలో 2024 రిజల్ట్ చూసిన తర్వాత ఎవరైనా సరే కేకే ది బ్రాండ్ అని అన్నారు. నిజానికి వాస్తవంగా అటువంటి పరిస్థితి ఉందా, కేకే సర్వేలు అంతా ఫోర్స్ఫుల్గా చేయగలుగుతున్నారా లేదని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐ థింక్ 2019 ఎలక్షన్స్ అప్పుడు కొంత ఆయన ఫిగర్ అవుట్ చేశారు, ఇన్ని సీట్లు అన్నారు, కొంత అటు ఇటుగా ఒక 85% ఆయన చెప్పిన సక్సెస్ రేట్ అయితే వచ్చింది. బట్ 2024 వచ్చేసరికి కంప్లీట్గా ఆల్మోస్ట్ 98% యాక్యురసీ రావడంతో ఒకసారిగా ఆయన దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. బట్ అఫ్ కోర్స్ ఆ తర్వాత చేసిన సర్వేలో మాత్రం కొంత తడబడ్డారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవ రూపంలో లేవు యాక్చువల్గా, ఎక్సెప్ట్ ఏపీ 24, అదే ది సేమ్ టైం మహారాష్ట్ర ఎన్నికలు మినహాయించి ఆల్మోస్ట్ మిగతా అన్నీ కూడా ఆయన చేసిన మొత్తం కూడా రాంగానే తెలియ. మనం హర్యానా తీసుకున్న, ఢిల్లీ తీసుకున్న అన్నీ కూడా రాంగానే వచ్చేసాయి. కానీ ఇప్పుడు మనం చేసిన ఎక్స్పోజ్లో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని ChatGPT ద్వారా ఉన్నటువంటి డేటానే చేస్తున్నారు తప్పించి యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నిజానికి ఒక నియోజకవర్గం శాంపిల్ తీసి దాన్ని కలెక్ట్ చేయాలి, సర్వే చేయాలంటే చాలా తతంగా ఉంటుంది, చాలా స్టాఫ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి తమ స్టాఫ్ని పంపించడం కానీ, లేదంటే శాంపిల్స్ కలెక్ట్ చేయడం కానీ, లేదంటే 1000కి 700, 800 శాంపిల్ తీసుకుంటూ ఉంటారు, లేదంటే నియోజకవర్గంలో కొన్ని తీసుకుంటారు, మండల కేంద్రాన్ని కొన్ని తీసుకుంటారు, గ్రామాల్లో ఈ విధంగా శాంపిల్స్ కొన్ని ఒక ప్రామాణికంగా పెట్టుకొని చేసుకొని గ్రౌండ్ లెవెల్లో తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇదంతా జరగట్లేదేమో అన్న సందేహాలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మన బీఆర్కే న్యూస్ ఎక్స్పోజ్లో కూడా అదే బయటపడుతున్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతా కేవలం ChatGPTలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డేటాను ఆధారం చేసుకుని బేస్ చేసుకొని ఒక అభూత కల్పనలాగా ఒకంతా తమకే చిత్రీకరించి చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని రిజల్ట్, మనకు వచ్చిన రిజల్టే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ ఏపీ ఎలక్షన్స్ ఎలాగూ సూపర్ హిట్ అయిందని ఆయనకి పెద్ద ఎత్తున బ్రాండ్ నేమ్ వచ్చింది, చాలా ఆయన దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిందని చెప్పుకోవాలి. తర్వాత చేసిన సర్వేలో హర్యానా ఒకసారి మనం చూసినట్లయితే 2024 హర్యానా రాష్ట్ర ఎన్నికల సర్వే ఆయన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. యాక్చువల్గా ఆయన ఇచ్చింది మొత్తం 90 సీట్లు అయితే బీజేపీకి 30, కాంగ్రెస్కి 60 అని ఇచ్చారు యాక్చువల్గా హర్యానాకి. బట్ యాక్చువల్ రిజల్ట్ యాక్యురేట్గా వచ్చింది, బీజేపీకి 48, కాంగ్రెస్కి 37 సీట్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు, అక్కడ కాంగ్రెస్ గెలవలేదు, బీజేపీకి ఫెచ్చింగ్ అయింది, బీజేపీ కొంచెం ఎడ్జ్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అట్లా హర్యానా రాష్ట్ర ఎలక్షన్లు చూసినట్లయితే నెక్స్ట్ ఇంకోటి ఢిల్లీ తీసుకున్నాం. ఢిల్లీ ఎంత సెన్సేషనో మనందరూ తెలిసింది. ఢిల్లీ ఏ స్థాయిలో జనాలు ఆసక్తికి ఎదురు చూస్తారు, దేశ రాజధానిలో ఎవరు అధికారాన్ని ఫామ్ చేస్తారని చాలా బలంగా ఎదురు చూశారు అన్నమాట. సో ఆ రిజల్ట్ కూడా కొంత కేకే ఇచ్చిన సర్వేలో రాంగ్ అని తేలిందని చెప్పుకోవాలి. మొత్తం 70 సీట్లకి ఆయన ఎగ్జిట్ పోస్ట్లో ఆయన ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, 44 సీట్లు గెలవబోతుందని చాలా షూర్ షాట్గా, డ్యామ్ షూర్గా, చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. బీజేపీ 26 సీట్లు చెప్పారు. కానీ బాగా గమనిస్తే మీరు గమనిస్తే స్పెసిఫిక్గా ఢిల్లీకి సంబంధించి చూసినప్పుడు దాదాపుగా 99% సర్వే సంస్థలన్నీ కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తే నాకు తెలిసి రావట్లేదు అని చెప్పిన సంస్థలో కేకే సర్వే సంస్థ ఒకటి. సో గతంలో ఆంధ్రప్రదేశ్ 2024 జరిగినప్పుడు కూడా పోటాపోటీగా ఎలక్షన్స్ ఉంటాయన్నప్పుడు కాదు, వన్ సైడెడ్గా ఎలక్షన్స్ ఉండబోతున్నాయని చెప్పిన ఓన్లీ సర్వే సంస్థ ఆ రోజు. సో అది చూసి ఒకవేళ ఇవాళ ఇక్కడ ఈయన చెప్పిన బేసిస్ని చూసి ఎవరైనా బెట్టింగ్లు గాయడమో లేకపోతే అది నిజమవుతుందేమో అన్న ఒక ఆశపడమో జరిగి ఉంటే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా దే విల్ డెఫినెట్లీ లాస్. ఎందుకంటే ఏపీ ఎలక్షన్ సర్వేలో ఆయన ఇచ్చిన రిజల్ట్ అంత యాక్యురేట్గా రావడం వల్లే దేశవ్యాప్తంగా ఆయనకు అంత పేరు వచ్చింది. అట్ ది సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో పేరు మారుమోగిపోయింది. సౌత్ ఇండియా మొత్తం కూడా కేకే అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది. కానీ దాన్ని బేస్ చేసుకొని చేసినటువంటి ఆబ్వియస్గా అంత బ్రాండ్ వచ్చింది కాబట్టి, అంత యాక్యురసీ ఇవ్వగలిగారు కాబట్టి ఆయన నమ్ముతారు, ఎవరైనా నమ్ముతారు. బెట్టింగ్లు ఎవరైతే ఇష్టపడుతుంటారో వాళ్ళు నమ్ముతారు. జనాలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. అంటే అంత నెవర్ బిఫోర్ లాగా అంత యాక్యురేట్గా ఎప్పుడు ఎవరు ఏ సంస్థ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇతను ఈవెన్
పర్టికులర్గా నియోజకవర్గాలతో సహా కల్పించాడు కాబట్టి ఒక దానికి దగ్గరగానే యాక్యురేట్ ఆల్మోస్ట్ 90% వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ జనాల కేక్ అనగా ఒక బ్రాండ్ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఆయన సర్వే ఇస్తున్నారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు అనే ఒక ఆసక్తి అయితే ఇట్ ఈస్ తెలిసిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు తెలిసిన వెంటనే కూడా ఖచ్చితంగా వాళ్ళ జనాలు కానీ లేదంటే బెట్టింగ్ రాయల మీద పెద్ద హోప్ పెట్టుకుంటారు. ఆబ్వియస్గా ఈయన చెప్పేశారు కాబట్టి ఇదే వచ్చేది కాబట్టి వస్తుంది అనే ఒక బలమైన నమ్మకం పెట్టుకొని లక్షల్లో కోట్లలో బెట్టింగ్ రాల్చే వాళ్ళు చాలా ఖచ్చితంగా జరిగే ఉండొచ్చు. ఆ బేస్ చేసుకొని బెట్టింగ్ పెట్టుండొచ్చు. ఒక పాయింట్ చెప్పండి మీరు, అంటే సరే ఈయన చాట్ జీపీటీతో సర్వే చేసి అదే చాట్ జీపీటీతో అనాలిసిస్ చేసి సెఫాలజిస్ట్ లేకుండానే చేశారా లేదన్నా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంతకన్నా ముందు ఇలా అసలు ఏమీ లేకుండా జస్ట్ ఒక సిస్టమో లేదా ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఇవాళ సర్వే రిజల్ట్స్ రిలీజ్ చేసి వాటిని అడ్డం పెట్టుకొని ఇవాళ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి మీది రెగ్యులర్గా మేము సర్వే చేస్తాము లేదా మీకు సోషల్ మీడియా ప్రమోషన్ చేస్తాము అని పుట్టుకొస్తున్న సర్వే సంస్థలు వందల్లో కనిపిస్తున్నాయి. సో అలాంటి వాటిని అలా చూడాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ 6:30కి రిలీజ్ అయితే వీళ్ళు 6:35కో 6:40కో వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేసి చూసారు యాక్యురేట్గా వచ్చాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వాటిని అలా చూడాలంటారు, దాంతో కంక్లూడ్ చేయండి. రైట్, నిజంగా మీరు 100% మీరు లేవనెత్తిన పాయింట్ చాలా షూర్ షాట్, చాలా అందరూ చర్చించాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎగ్జాక్ట్గా 6:30 అంటే ఎన్నికల ఓటింగ్ సమయం ముగిన వెంటనే మీదకి వచ్చేస్తూ ఉంటాయి, రిజల్ట్ ఇచ్చేస్తూ ఉంటాయి. బట్ అది ఎలా చేశారు, ఏం చేశారు, ఏ ప్రామాణికంగా తీసుకొని చేశారు, ఆ రిజల్ట్ ఏ విధంగా ఇచ్చారనేది మాత్రం ఎవరు ఆలోచించారు. బట్ వన్స్ అది ఒకవేళ వర్కౌట్ అవుతే సేమ్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ రిజల్ట్కి వచ్చిందంటే మాత్రం వాళ్ళ పేరు మారుమవుతూ ఉంటుంది. బట్ ఏం జరుగుతుంది, వెనక్కి ఏం జరుగుతుంది, అసలు ఆ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా, గ్రౌండ్ లెవెల్లోకి వాళ్ళ స్టాఫ్ని పంపించి శాంపిల్స్ తీసుకొని చేస్తున్నారా లేదా, అంత యాక్యురేట్గా ఉందా లేదనేది ఎవరు పట్టించుకున్న పరిస్థితి కనిపించట్లేదు. బట్ ఒక బ్రాండ్ ఏదైతే ఏర్పడో దాన్నే ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ లేదంటే ఆయా సంస్థలు ఈ విధంగా గతంలో ఇచ్చినటువంటి సర్వేని బ్యాలెన్స్ చేసి చూసుకుంటూ కానీ ఇట్లా మేము ఇచ్చేది ఖచ్చితంగా జరుగుద్దని ఒక చెప్తున్నారు. కానీ బట్ ఎంత స్థాయిలో వాళ్ళు సదరు సర్వే సంస్థలు వర్క్ చేస్తున్నాయి, ఏ విధంగా రిపోర్ట్ ఇస్తున్నాయి అనేది మాత్రం ఎవరు ఆలోచించిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ సర్వేని కేకే సర్వేని తీసుకోవచ్చు. అంటే ఎక్సెప్ట్ 2 మినహాయించి ఆయన చేసిన సర్వేలు అన్నింటిలో కూడా మొత్తం అంటే తలకిందులైన పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జెప్ట్ 2019 ఎలక్షన్స్, అదేవిధంగా ఏపీ 2024 ఎలక్షన్స్ ఏపీ, అట్లానే మహారాష్ట్ర ఆల్మోస్ట్ సింగిల్ సైడెడ్గా ఇచ్చేశారు. బట్ ఆల్మోస్ట్ అది అందరూ బ్యాలెన్స్డ్గా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మహాయుతే ఫామ్ చేస్తుందని డిక్లేర్ చేశారు కాబట్టి దాన్ని కొంత మనం పక్కన పెట్టేద్దాం. బట్ ఏపీ 2019, 2024 మినహాయించి మిగతా అన్నీ కూడా కేకే చేసిన సర్వేలు మొత్తం కూడా కొంత తలకిందులేని పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం సరైన గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చేయకపోవటమా, లేదంటే ఊరక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని చాట్ జీపీ ద్వారా ఏదైనా అందులో ఉన్నటువంటి డేటాను తీసుకొని అదే ప్రామాణికం అన్నట్టుగా చేసి కొంత ప్రమోట్ చేసిన ప్రయత్నం చేశారా అనేది మాత్రం అన్నట్టుగా ఢిల్లీ ఎలక్షన్స్ మీరు పాయింట్అవుట్ చేసినట్టుగా ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సెప్ట్ కేకే సర్వే మినహాయించి అన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ ఫామ్ చేస్తుందని ఇచ్చింది. బట్ చాలా కాన్ఫిడెన్స్గా షూర్ షార్ట్గా ప్రెస్ మీట్ పెట్టాలా కేకే చాలా స్పష్టంగా చెప్పారు, లేదు ఖచ్చితంగా మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది, గెలుస్తుందని. బట్ అది కూడా తలకిందులైంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలా ఉండాలి అంటే ఇదంతా ఒక బ్లఫింగ్లా జరుగుతుందా, కేవలం ఒక సిస్టమ్ ముందు కూర్చొని కొంత నెట్వర్క్ పెట్టుకుని అంత డేటా సేకరించి ఈ విధంగా చేస్తున్నారా, ఇటువంటి సందేహాలు అయితే పూర్తి స్థాయిలో వస్తున్నాయి. ఎస్, థ్యాంక్ యూ వెంకట్. ఒకసారి మనము కేకేతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనమైతే ఇన్వైట్ చేసాం గతంలోనే ఈ షోకి సంబంధించి. తనైతే అప్పుడు నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, 1-to-1 ఇవ్వట్లేదు అని చెప్పారు కాబట్టి మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో అలాగే ఎక్స్ ఎంప్లాయ్ కూడా మనతో పాటు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. మరికొన్ని విషయాలు తీసుకుని, ఎందుకంటే మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను బ్రేక్ తర్వాత నేను ఎక్స్పోజ్ చేస్తాను. ఎందుకంటే కేకే సర్వే సంస్థకు సంబంధించిన క్లయింట్స్ ఎవరు, నిజంగానే క్లయింట్స్ ఉన్నారా, లేని పక్షంలో ఇంత ఖర్చుని వాళ్ళు ఎలా భరిస్తున్నారు, అసలు వాళ్ళ ఆఫీసు సెటప్ ఏంటి, ఆ ఆఫీస్లో ఉన్న మ్యాన్ పవర్ రీజన్ ఇవేంటి, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. మనం చూస్తున్నాం సర్వే సంస్థలు ఏం చేస్తాయి అనే దానిపైన ముందుగానే క్లారిటీ ఇచ్చాము. ఒక టీం అంటే ఒక టీం అయితే చాలామంది సెట్ ఆఫ్ టీం వెళ్తారు, గ్రౌండ్ లెవెల్కి వెళ్తారు, వెళ్ళి కనీసం ఒక 5,000 నుంచి 10,000 శాంపిల్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటాను తీసుకొచ్చి సెఫాలజిస్టులు కూర్చొని ఏ బేసిస్ మీద వాళ్ళు ఏ గ్రూప్ అంటే ఏజ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ కానివ్వండి, అలాగే వాళ్ళకున్న ఈ ఫినాన్షియల్ స్టేటస్ కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని తీసుకున్న డేటాని ఒకసారి అనాలిసిస్ చేసి దాన్ని డేటా అనలైజ్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చి దాన్ని సర్వే వాళ్ళు చేసిన సర్వేకి రిజల్ట్ గానో లేకపోతే వాళ్ళ ప్రిడిక్షన్స్ గానో వీటిని చేస్తూ ఉంటారు. అలాంటిది నిజంగానే ఇక్కడ సెఫాలజిస్ట్ ఉన్నారా, డేటా అనాలిసిస్ చేసే మెషిన్ లెర్నింగ్ తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెట్టుకొని ఈ మొత్తం సర్వే సంస్థ నడిపించేస్తుందా?
ఇదొక కీలకమైన అంశం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో అది ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించిన చాట్ జీపీటీతో ఏదైతే సర్వే సంస్థ ఉందో ఆ సర్వే సంస్థ చేసిన చాటింగ్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మీరు చూస్తున్నారు. అంటే చాలా క్లియర్గా కేవలం చాట్ జీపీతో మాట్లాడడము, చాట్ జీపీటీ చెప్పిన సమాచారాన్ని మరొకసారి క్రాస్ చెక్ చేసుకోవడము, ఈ కాన్స్టిట్యున్సీ ఏంటి, ఆ కాన్స్టిట్యున్సీ ఆ కెపాసిటీ ఏంటి, 15 కానివ్వండి 20లో కానివ్వండి వాళ్ళ విన్నింగ్ పర్సెంటేజ్, అలాంటి విషయాల్ని బేస్ చేసుకొని చాట్ జీపీటీ ఇచ్చే రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఈ సర్వే రిపోర్ట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మళ్ళీ 2024లో ఏపీలో ఏం చేశారు, ఆ ప్రశ్నకు సమాధానం అయితే ఖచ్చితంగా వెతకాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే అంత యాక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చారా, లేకపోతే అందరిది ఓ దారి అయితే తనది ఇంకో దారి అనే విధంగా ఏమైనా రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారా, అందులో ఫ్లూక్ లాగా ఏమైనా తగిలాయా, అది కూడా ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే 2024 సంబంధించిన ఎన్నికల రిజల్ట్స్ అన్నది దేశవ్యాప్తంగా కేకే సర్వే సంస్థకు సంబంధించి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసింది. కానీ అదే 2025 వచ్చేటప్పటికి మొత్తం దేశవ్యాప్తంగా ఎదురు చూసిన ఢిల్లీ ఎన్నికల్లో అందరూ ఓ దారి చెప్తే కేకే సర్వే సంస్థ మాత్రం మరో దారి చూపించింది. ఎందుకంటే అందరూ దాదాపుగా బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తుంటే ఒక కేకే సర్వే సంస్థ మాత్రమే లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ గెలవబోతుంది, అది కూడా బంపర్ మెజార్టీతో గెలవబోతుంది, కేవలం 22 సీట్లకు మాత్రమే బీజేపీ పార్టీ పరిమితం కాబోతుంది అంటూ ఒక ఇచ్చారు. అయితే ఆ చాట్ జీపీటీకి సంబంధించిన మొత్తం అనాలిసిస్ అంటే 200 పైగా పేజీలు ఉంది. ఆ 200 పేజీలకు పైగా నేను చదివే ప్రయత్నం చేశాను. నార్మల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చొని, మెషిన్ లెర్నింగ్ తెలిసిన ఒక వ్యక్తి కూర్చొని దాంతో చాట్ చేసినప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దాన్ని మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవడము, వేరే వాటితో కంపైల్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ వచ్చి ఒక రిజల్ట్ రిలీజ్ చేశారు. సరే, ఈ రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఎగ్జాక్ట్ రిజల్ట్స్కి ఆ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్కి సంబంధం లేకుండా అయిపోయింది. సరే, ఏదైనా జరిగిన తర్వాత తప్పు జరిగింది అనుకోండి, ఎక్కడైనా సరే మా అంచనాలు ఈ కారణాలతో తప్పైనా అని చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఉందంటే నాకు తెలిసినంత వరకు అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే అతను నేను మాట్లాడినప్పుడు కానివ్వండి, ఇప్పుడు మా పీసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను బిజీగా ఉన్నాను, నేను బయట ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాను. సరే, ఆ ఎక్స్ఎంప్లాయ్ దగ్గరకు ఒకసారి వెళ్దాము. ఆయన ఈ ఎన్నికల్ని దగ్గరుండి చూశారు. ఎన్ని సర్వే రిపోర్ట్లు, ఎన్ని సర్వేకి సంబంధించి ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ అయ్యాయి, దానికి సంబంధించి పూర్తి సమాచారం ఆయనతో ఉంది. అది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, అయితే ఇక్కడ మీరు ఒక మాట చెప్పాలి. మీరు ఎక్స్ఎంప్లాయీగా అక్కడ వర్క్ చేసే నేపథ్యంలో కానీ వర్క్ చేస్తున్న సందర్భంలో కానివ్వండి, ఓవరాల్గా కనీసం ఒక 50-60 మంది ఉంటారండి ఆ ఆర్గనైజేషన్లో ఈ డేటా అనాలిసిస్ చేయడానికి కానివ్వండి, లేకపోతే కలెక్షన్ చేసిన డేటాని ఎంటర్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఏదైనా మధ్యలో అంటే ఆ డేటా డైరెక్ట్గా ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఇలాంటివి మీరు చూసారా అక్కడ వర్క్ చేసినప్పుడు? Total number of employees is very less actually. ఓకే. సో ఒక ముగ్గురు టెలికాలర్లు, నాకున్న సమాచారం ప్రకారం ఒక ముగ్గురు టెలికాలర్లు, ఒక ముగ్గురు మార్కెటింగ్ సంబంధించి లేకపోతే డేటా అనాలిసిస్ సంబంధించిన వాళ్ళు, ఒక సీఈఓ ఉంటారు, తర్వాత ఆ మెషిన్ లెర్నింగ్ తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటున్నారు. అంతేనా? ఇదే నెంబర్ ఉందా, ఇంకెక్కువ ఉన్నారా? నో, యాక్చువల్లీ టెలికాలర్స్ వచ్చేసి ఒక ముగ్గురు ఉంటారు. ఓకే, అంత ముగ్గురు. సీఈఓ ఉన్నారు, సీఈఓ ఉంటారు, అండ్ ఒక ఇద్దరు ట్రూ జెంటిల్మెన్ వచ్చేసి ఒక దే ఆర్ యాక్చువల్ గుడ్ ఎంప్లాయీస్ అండి. ఓకే. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్ ఇన్ దిస్ టెక్నాలజీస్ కంపెనీస్ లో వర్క్ చేయొచ్చు. దే ఆర్ ట్రూ ఎంప్లాయీస్. సో వాళ్ళ గురించి మాట్లాడటం రాంగ్. సో ఇక్కడ సారీ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. అంటే మీకు ఈ సర్వే దాని మీద మీకు నాలెడ్జ్ ఉందా? కేకే సర్వే సంస్థల్లో జాయిన్ అవ్వడానికన్నా ముందు మీరు ఏదైనా సర్వే ఆర్గనైజేషన్లో కలిసి పనిచేశారా? మీరు పర్సనల్గా పనిచేశారా ఎక్కడైనా? అంటే మీకు అంటే దీని మీద ఆ ప్రాసెస్ మీద ఐడియా ఉందా అని అడగడానికి అడుగుతున్నాను నేను. హలో, ఎస్, ఒకసారి మా పీసీఆర్ దాని గురించి ఒకసారి చెక్ చేస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఆ ఎక్స్పోజ్ ఇవాళ ఎందుకు చేయాల్సిన అవసరం ఏర్పడింది అంటే, ఏదైతే ఈ సర్వే సంస్థలు వస్తున్నాయో ఈ సర్వే సంస్థలు నిజంగానే ఒక టీం లేకుండా, ఒక సెఫాలజిస్ట్ లేకుండా, కేవలం ఏదో కొన్ని టెక్నిక్స్నో కొన్ని టాక్టిక్స్నో యూజ్ చేసి సర్వే అంటూ రిలీజ్ చేస్తున్నారు. సరే, దానివల్ల దేశానికి వచ్చిన నష్టం ఉందంటే ఏం లేదు, ఖచ్చితంగా ఏం లేదు. ఎందుకంటే సర్వే సంస్థలు చెప్తున్నదే ప్రిడిక్షన్స్ ప్లస్ ఆర్ మైనస్ అంటారు. నేను కేకేతో ఆఫ్టర్నూన్ మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే 1000-1500 ఓట్లలో చాలా చేంజెస్ అయ్యాయి కాబట్టి ఆ 1% డివియేషన్ ఆ రిజల్ట్స్ మేము అనుకున్న రిజల్ట్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రిజల్ట్స్ ఇచ్చాయని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ వీటన్నిటికన్నా ముందు అసలు కనీసం ప్రొసీజర్ అన్న వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయ్యారని అడిగేదానికి ఒక ప్రశ్న అడిగాను నేను. మీరు ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారండి అని. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, శాంపుల్ సైజ్ అనేది మ్యాటర్ అవ్వదండి. ఇక్కడ ఏ లేయర్లో ఉన్నారో, మీరు ఏ లేయర్లో ఉన్నారో ఆ లేయర్స్ని పర్ఫెక్ట్గా లేయర్ బై లేయర్ అనాలిసిస్ చేయడమే మా కంపెనీ స్పెషాలిటీ. అందులో భాగంగానే మేము చేస్తున్నామని చెప్పన్నారు. అంటే నిజంగానే 2024లో వైఎస్ఆర్సీపీ అధికారంలో నుంచి పోయి
టీడీపీ పార్టీ బంపర్ మెజారిటీతో వస్తుంది అని చెప్పినప్పుడు వందలాది యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, వందలాది మందికి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ ఇప్పుడు ఓడిపోయింది, ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వమంటే మాత్రం బిజీగా ఉన్నానో లేకపోతే ఇంకోటి ఏదో కారణాలు చెప్తున్నారు. ఒకసారి తన ఎగ్జాంపుల్ దగ్గర మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సార్, అంటే ఎందుకంటే ఈ ప్రొసీజర్ గురించి మీకు తెలుసా? మీరు ఇంతకుముందు ఎక్కడైనా ఏదైనా ఇలాంటి సర్వే సంస్థల్లో పనిచేశారా, లేకపోతే ఇక్కడే మొదటి జాబ్ ఇది? ఇంతకు ముందు ఐ హావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అండి, డిఫరెంట్ లెవెల్స్ లో వర్క్ చేశాను. ఓకే. కాకపోతే ఇక్కడికి వచ్చిన బయట అక్కడి నుండి ఇక్కడికి చూస్తే మాత్రం కంప్లీట్ గా ఆస్మాన్ ఫరక్ ఉంది. యాక్చువల్ గా అసలు ఒక టెక్నాలజిస్ట్ కానివ్వండి, ఒక సర్వే సంస్థ నిర్వహిస్తున్నప్పుడు ఉన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అండ్ సరిపడా ఎంప్లాయ్మెంట్ అనేది అంటే సరిపడా ఎంప్లాయీస్ లేరు. దెన్ హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ది 100% సర్వే ఎఫిషియెంట్ గా జరిగింది అనే దానికి లాజిక్ లేదు. సో అండ్ అట్ ది సేమ్ టైం సర్వే చేసే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు గ్రౌండ్ లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ లో ఒక ఎంప్లాయీ సర్వే చేస్తున్నాడు అనుకోండి, ఆ ఎంప్లాయీ అనేవాడు ఒక్కసారి కూడా ఆఫీస్ విజిట్ చేయరు. ఓకే, అది అవుట్ సోర్సింగ్ చేశారు అనుకున్నాం, అట్లీస్ట్ ఫర్ డిస్కషన్ సేక్ కూడా విజిట్ చేయరు. అట్లీస్ట్ ఫర్ డిస్కషన్ సేక్ కూడా విజిట్ చేయరు. సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే గ్రౌండ్ లో చేసిన వ్యక్తి డిస్కషన్ కన్నా ఫైనల్ డిస్కషన్ బిఫోర్ గెటింగ్ అవుట్ ది నెంబర్స్ ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది కదా, మన డిస్కషన్ కూడా విజిట్ చేయలేదు. దెన్ హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ దెర్ ఇస్ ఎ టీమ్, ఆ టీమ్ ని అవుట్ సోర్స్ చేస్తామని చెప్పడానికి లేదు. సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఆయనకి క్లయింట్స్ లేరు, ఇదేం చేయట్లేదు. సో ఆ సర్వే సంస్థ నడుపుతున్నారు. సో అంటే ఏమైనా ఉందా, రెవెన్యూ ఉందా, లేకపోతే లాస్ట్లో నడుస్తుంది? ఎందుకంటే నేను ఒక 2 సర్వే సంస్థలతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలామంది క్లయింట్స్ ఉన్నారండి, వందలాది మంది క్లయింట్స్ ఉన్నారు, కానీ ఓడిపోయిన వాళ్ళేమో ఎలాగో ఓడిపోయామని చెప్పేసి పేమెంట్స్ చేయరు, గెలిచిన వాళ్ళేమో గెలిచామని ఆనందంతో మీరు ఏదో వర్క్ చేయించుకోండి అని పేమెంట్స్ చేయరు. సో అట్లా మేము లాసెస్లో ఉన్నామని వందలాది మంది క్లయింట్స్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి సందర్భంలో కేకే గారి పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఏ సంస్థ అయినా, ఏ క్లయింట్స్ అయినా గెలిచామని కొంతమంది ఇవ్వరు, లేదా ఓడిపోయాక ఇంకా ఓడిపోయాం మీరు చేయబట్టే ఓడిపోయినామని ఇంకొంతమంది డబ్బులు ఇవ్వరు. ఏ సర్వీస్ సంస్థ అయినా రన్ చేయాలంటే ఐదర్ ఆయన ఓన్ డబ్బులు పెట్టుకోవాలి, లేకపోతే ఎవరో ఒకరు వెనకాల ఉండాలి, లేకపోతే క్లయింట్స్ ఉండాలి, రెగ్యులర్ క్లయింట్స్ ఉండాలి. ఈ 3 విషయాలు ఏదో ఒకటి జరగాలి. సో రెగ్యులర్ క్లయింట్స్ మీరు చూడలేదు అంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ అవి ఇవి చేస్తుంటారు కదా, అట్లాంటిది ఏమైనా యాక్టివిటీస్లో ఉన్నారేమో? ఆ టీం ఎప్పుడైనా మీరు చూసారా? సింపుల్ లాజిక్, కేకే గారి సోషల్ మీడియానే స్ట్రాంగ్ గా లేదు. సో వీళ్ళు ఇంకొక సోషల్ మీడియాని బిల్డ్ చేస్తారని ఎలా అనుకుంటున్నారు? వ్యాలిడ్ పాయింట్. రైట్. సో హెన్స్ దేర్ ఇస్ నో సోషల్ మీడియా వర్క్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అంతా మాయనే కనిపిస్తుంది. సో ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారా, కొత్త ఆస్తులు కొంటున్నారా? మేబీ బయింగ్ ది సెకండ్. ఐఎమ్ గోయింగ్ విత్ ద సెకండ్ ఆప్షన్. ఓకే. సో అయితే ఇక్కడ ఇదో కొత్త అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే తను కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టుకుంటున్నారు. ఆయనకి ఒకవేళ నిజంగానే కేకే సర్వే సంస్థ కాకుండా ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ ఉందేమో నాకు తెలియదు. దాని మీద ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో మనము అది కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాము, లేదా కేకేనే డైరెక్ట్గా మన షోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. అప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో కొన్న ఆస్తులు కానివ్వండి, ఈ మధ్యకాలంలో ఆయన తిరుగుతున్న BMW కార్ కానివ్వండి, అది ఆయన పేరు మీద ఉందా, లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా, అది ఎలా సంపాదించారన్న విషయం పైన అది తప్పేం కాదు, అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేకే సర్వే సంస్థకు సంబంధించిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని చాలామంది బెట్టింగులు కట్టారు. బెట్టింగులు కట్టడాన్ని కానివ్వండి, దాన్ని మేము ప్రోత్సహించట్లేదు, దాన్ని వాళ్ళని మేము సపోర్ట్ చేయట్లేదు, అది ఖచ్చితంగా తప్పే. కానీ ఆ తప్పు చేసే క్రమంలో ఈ సర్వే సంస్థల రిజల్ట్స్ అన్నవి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఎస్, చెప్పండి. ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్ అండి, ప్లీజ్. సార్ సింపుల్, ఇప్పుడు ఈ షో తర్వాత, ఈ ఎక్స్పోజ్ తర్వాత కూడా మేబీ సమాజంలోకి, పీపుల్ మధ్యలోకి మళ్ళీ ఒక రిపోర్ట్ రావచ్చు. రిపోర్ట్ వస్తుంది, డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది. ఏది, మేము ఢిల్లీలో ఎందుకు ఫెయిల్ అయ్యాం, హర్యానాలో ఎందుకు ఫెయిల్ అయ్యాం, మహారాష్ట్రలో ఎట్లా సక్సెస్ అయ్యాం, ఏపీలో ఎలా సక్సెస్ అయ్యాం, యూ కెన్ గెట్ ద రిపోర్ట్స్ నౌ. బట్ ఆ రిపోర్ట్స్ అన్ని ఈ రోజు ఈ క్షణం నుండి ప్రిపేర్ చేయబడ్డవి. మార్క్ మై వర్డ్స్, అవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడింది అబద్ధం అని ప్రూవ్ చేయడానికి ఏదైనా రిపోర్ట్ వస్తుంది. యూ కెన్ సే ఏదైనా రిపోర్ట్ వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు నెక్స్ట్ బీహార్ ఎలక్షన్ ఉంది. దట్ ఇస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2025 ఆర్ ప్రాబబ్లీ ద ఫస్ట్ 2 months ఆఫ్ అప్కమింగ్ 2026. అవును. ఓకే, నాకు తెలిసి ఒక ₹1 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్న విధంగా ఫీల్డ్ రిపోర్ట్కి వెళ్ళి మళ్ళీ టీమ్ ని పంపించి సర్వే ఎవరైనా చెప్పించారు. సర్వే ఒక ఆర్డినరీ లేమ్యాన్ కూడా చేయించవచ్చు.
Right. సర్వే ఒక సెఫాలజిస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. మ్మ్. ప్రొవైడెడ్ దానికి సరిపడా ఎంప్లాయ్మెంట్ కి మనం నెల జీతం ఇవ్వగల నెల జీతం ఇచ్చే పొజిషన్ లో ఉంటే సర్వే 10th క్లాస్ ఫెయిల్ అయినోడు కూడా చేయించవచ్చు. మ్మ్. నౌడేస్ పాలిటిక్స్ ఆర్ నాట్ రాకెట్ సైన్స్ అండి. పాలిటిక్స్ ఇస్ వెరీ సింపుల్. బయటికి చూసేంత వరకు సింపుల్, లోపల వాళ్ళది వల్ల దట్స్ వెరీ టఫ్ టాస్క్. అది అనలైజ్ చేయండి. ఎస్. ఇప్పుడు బీహార్ మీద మనం ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయించవచ్చు. మ్మ్. మైట్ యూ గెట్ ది కరెక్ట్ పిక్చర్, మైట్ యూ కెనాట్ గెట్ ది కరెక్ట్ పిక్చర్. తప్పు రావచ్చు, రైట్ రావచ్చు. అవును. కానీ మీరు అన్నట్టు ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి. ఎస్, ప్రొసీజర్ కరెక్ట్గా ఉండాలి. ఆర్గనైజేషన్ ఎఫిషియెంట్ అని మాత్రం అనుకోకండి. అదే నేను అంటుంది ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత కూడా రిజల్ట్స్లో కొన్ని సందర్భాల్లో తేడా వస్తుంది. ఎందుకంటే మనం 2024లో చాలామంది మేము ప్రొసీజర్ ఫాలో అయ్యాము, ఇన్ని శాంపిల్స్ కలెక్ట్ చేశామని చెప్పేసి అంతకుముందు బ్రహ్మాండంగా పనిచేసిన 15-16 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పనిచేసిన సర్వే సంస్థల ఎక్స్పెక్టేషన్ కూడా ఫెయిల్ అయిన పరిస్థితులు మనకు కనిపించాయి. అందులో అదేమీ కాదు, కానీ ప్రొసీజర్ లేకుండా జరుగుతుందన్నది మాత్రమే ఇప్పుడు మనం ఎక్స్పోజ్ చేయాలనుకుంటుంది. అంతేనా? ప్రొసీజర్ కరెక్ట్ గా ఉండి ఫెయిల్ అయితే అట్లీస్ట్ మన దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది. మనం ఎందుకు ఫెయిల్ అయ్యామని ప్రపంచానికి చెప్పుకోవడానికి మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ రిపోర్ట్ ఉంటుంది. అవును. వెన్ దెర్ ఇస్ ఎ నో ప్రొసీజర్, వెన్ వీఆర్ జస్ట్ షూటింగ్, ఒక బ్లైండ్ ఫోన్ పెట్టుకుని షూట్ చేసినట్టుగా ఒక రిజల్ట్ వస్తే దట్ కెనాట్ బి అసెస్డ్. అది ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? ఎస్. అయితే ఇక్కడ నాకు ఒక జస్ట్ ఆయన వ్యవహార శైలి గురించి ఒకసారి నాకు చెప్పండి. ఈ మొత్తం సర్వే జరిగేటప్పుడు కానివ్వండి, లేకపోతే సరే మీరు మనం నాకున్న ఎక్స్పోజ్ ప్రకారం, నేను చేస్తున్న ఎక్స్పోజ్ ప్రకారము, మీకున్న సమాచారం ప్రకారము ఎలాంటి సర్వే జరగలేదు అన్నది సరే ఒక్కసేపు పక్కన పెట్టేద్దాం. కనీసం సర్వే రిపోర్ట్ మేము ఇలా ఇవ్వబోతున్నాము అని మిగిలిన టీంతో అన్న డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే వన్ సైడెడ్గా? నెవర్. దట్ ఈస్ ఓన్లీ సెలెక్టెడ్ బై కేకే సార్ అండ్ వన్ మోర్ CEO అండ్ వన్ మోర్ సార్. And KK sir is excellent guy, and the CEO ka MLA ante spelling తెలియదు, MP అంటే తెలియదు, MP అంటే ఢిల్లీలో కూర్చుంటాడు, MLA అంటే హైదరాబాద్ లో కూర్చుంటాడు, అంతే నాలెడ్జ్ ఉంది. అండ్ ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు సార్, దే ఆర్ జెన్యూన్ యాక్చువల్లీ. దే విల్ ట్రై దేర్ బెస్ట్ టు డూ ఇన్ ఎ గుడ్ వే. ఓకే, సో అది సీక్రెట్ గా ఉంటుంది సార్, అది ఎవరికి షేర్ చేయదు. సో అది ఫైనల్ గా ఏం పిక్చర్ వస్తుంది అనేది మీలాగే మేము కూడా వీడియో బయటకు వచ్చినప్పుడు చూడడం వస్తుంది. దానికి సో బీయింగ్ ఎన్ ఎంప్లాయీ మీకు కూడా దాని మీద సమాచారం ఇవ్వరు? ఉండదు. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు అక్కడ వర్క్ చేసినంత కాలం అసలు మనం ఏం చేస్తున్నాం అనే క్లారిటీ మనకు కూడా ఉంది. దట్స్ స్పెషాలిటీ. సో మీరు ఎప్పుడైనా చూసారా ఏదైనా డేటా మీ దగ్గర రావడం కానివ్వండి, లేకపోతే కంపైల్ జరిగింది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. మీరు నాకున్న సమాచారం ప్రకారం కూడా మీరు టాప్ 5 కంపెనీస్లో మీరు పనిచేస్తున్నారు. అలాంటి కంపెనీస్లో పనిచేసిన తర్వాత అంటే మిమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడము, లేదా మీకు ఆ సమాచారం ఇచ్చే ప్రయత్నం అలాంటిది కూడా ఏం జరగలేదు ఎప్పుడు? మాక్సిమం కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ప్రీవియస్ ఇన్ మహారాష్ట్ర అవి టెలికాలింగ్ చేయించడంలో మాత్రం ఉన్నాను నేను. టెలికాలింగ్ చేయించినప్పుడు కూడా ఐ సీన్ ద రెస్పాన్సెస్ వెరీ ఆడ్ వే యాక్చువల్లీ. సో రెస్పాన్సెస్ వచ్చేది. ఇప్పుడు రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయంటే నియోజకవర్గానికి 100 రెస్పాన్సెస్. ఓకే. దాంట్లో ఎలా అసెస్ చేస్తారు టెలికాలింగ్ లో చెప్పండి? దానిలో మీరు పాలసీ బేసిస్ ఏమైనా అసెస్ చేశారా, లేకపోతే లాడ్కీ బహినో స్కీమ్ మీద అసెస్మెంట్ చేశారా, లేకపోతే ఇంకేదన్నా ఉద్ధవ్ ఠాక్రే బ్రేకింగ్ అయింది, ఆ పార్టీ బ్రేక్ అయింది, గవర్నమెంట్ టోపుల్ అయింది, దాని మీద ఏమైనా అసెస్ చేశారా? అసెస్ చేయలేదు. బట్ వెన్ ఇట్ అసెస్మెంట్ ఈ లేయర్ తీసుకున్నాం, ఈ లేయర్ తీసుకున్నాం, దెర్ ఇస్ నథింగ్ అబౌట్ లేయర్స్ అండి. చేసిన వాళ్ళకి మళ్ళీ కాల్ చేయడమే లేయర్. ఓకే. ఓకే. సో ఈ ప్రకారం మరి అంటే ఏం కాన్ఫిడెన్స్ అది? ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెడతారు, ఆయన నేను కూడా ఛానల్ చూశాను, మీతో కేకే అనే ఛానల్లో వీడియోస్ చేశారు. అంటే ఏందా కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే మేము ఇస్తున్న సర్వే రిపోర్ట్స్ ఇంత సక్సెస్ అవుతున్నాయి అన్న అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఆయన తెలుసు ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వలేదు అన్నది. మీరు చెప్పిన ప్రకారం నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది కూడా ఏంటంటే ఆయన అసలు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, లేదా అట్లాంటి ఒక ప్రాసెసే లేనప్పుడు అంత కాన్ఫిడెంట్గా వచ్చి ఎలా చెప్పగలుగుతున్నారు అవన్నీ? కాన్ఫిడెన్స్ లెవెల్ I cannot assess that level. అంటే కింద ఉన్న వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ఆ CEO కూడా నాకు తెలిసి ఏదో ఒక పెద్ద కంపెనీకి హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి మేబీ అది మరి సెకండ్ జాబా పార్ట్ టైం జాబా నాకు తెలియదు, కానీ బట్ ఆయన ఒక రెప్యూటెడ్ కంపెనీతో పనిచేస్తూ ఇక్కడ CEOగా ఉన్నారు అన్నది నాకు తెలిసింది.
Yeah. సో అట్లాంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు వెళ్ళి చేస్తున్నారంటారా, లేకపోతే ఈయనకి స్వతహాగా ఏమైనా ఇలాంటి టీవీలో కనిపించాలనో లేకపోతే అట్లా పాపులర్ అవ్వాలని ఆలోచన విధానం ఏమైనా కనిపించిందా? No. To the personal level, KK is very fantastic. There is no doubt in terms of. And the problem is exact procedure follow అవ్వడం అయితే డెఫినెట్గా లేదు అక్కడ. అండ్ ద కైండ్ ఆఫ్ ఎ టీమ్ ఇస్ ఆల్సో నాట్ దేర్. టీమ్ కూడా లేదు. ఓకే. సో చేసే రెస్పాండెంట్స్ నాకు తెలిసి సార్ ఒక స్టేట్ మెసేజ్ చేసేటప్పుడు వాళ్ళకి 1000 రెస్పాన్స్ కూడా లేవు. ఒక 1000 మందితో కూడా మాట్లాడలేదు ఒక స్టేట్ మెసేజ్ చేయడంలో. సో ఇప్పుడు సరే ఒక సర్వే రిలీజ్ చేశారు, బాగానే ఉంది, ఆ సర్వే అనుకున్నట్టుగా రాలేదు, రిజల్ట్ రాంగ్గా వచ్చింది అన్నప్పుడు కనీసం ఈ సర్వే ఈ కారణాలతో మేము మిస్ అయ్యాము అన్నది రిలీజ్ చేయడం కానివ్వండి, దాని గురించి అక్కడ ఇంటర్నల్గా డిస్కషన్ జరగడం కానివ్వండి, లేకపోతే పబ్లిక్కో ప్రెస్కో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కానీ జరుగుతుందా? ఎప్పుడైనా చూసారా మీరు? ఇంపాసిబుల్ సార్, అది జరగదు సార్. ఇప్పుడు అది జరగాలి అంటే కేకే గారు చెప్తున్న స్లీపర్ సెల్స్ ఎవరనేది అక్కడ ఉన్న టీం కన్నా తెలియాలి. అది తెలీదు. అది తెలియనప్పుడు ఆ రిపోర్ట్ ఏంటిదో మనకు బయటికి రాదు. బయటికి రానప్పుడు ఈ అసెస్మెంట్ అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు కేకే సార్ ఎప్పుడు చెప్తారు స్లీపర్ సెల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలక్షన్ ఇంజనీరింగ్. వాట్ ఈస్ మీన్ బై స్లీపర్ సెల్స్? హూ ఆర్ దట్? ఓకే, అట్లీస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకన్నా తెలియాలి కదా. సో కొంతమంది నేను విన్నాను యాక్చువల్లీ, ఇప్పుడు వేరే వాళ్ళు ఆల్రెడీ చేసిన డేటాను తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసో లేకపోతే దాన్ని అనలైజ్ చేసి ఒక రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం అలాంటిదన్నా జరుగుతుందా అక్కడ? ఐ డోంట్ థింక్ సో సార్. అలాంటిది కూడా జరిగింది అఫ్ కోర్స్. అలాంటిది కూడా జరగట్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, కానీ ఇది ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా నాకు కనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏవైతే ఎలక్షన్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని చాలామంది బెట్టింగ్లు కట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో ఇలా ఒకటో రెండో సక్సెస్. మేము ఎప్పుడు ప్రొసీజర్ కి సపోర్ట్ సార్. ఒక సంస్థ కని కాదు. ఐఎమ్ ఆల్వేస్ ట్రస్టింగ్ ద ప్రొసీజర్, హౌ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ అనేది. అది నా ఇంటెన్షన్. అది ప్రొసీజర్ లేదు ఇక్కడ. అండ్ ఫ్యూచర్ లో బీహార్ కరెక్ట్ వస్తేనో, నెక్స్ట్ తమిళనాడు కరెక్ట్ వస్తేనో, మేమంతా రాంగ్ వాళ్ళే కరెక్ట్, ఈ ధోరణి ఎక్కడ రావద్దనేది నేను ప్రేక్షకుల నుండి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏముంది సార్, ఒక 2 crores వేసి మళ్ళీ బీహార్ కరెక్ట్ తెచ్చుకోవచ్చు, మేబీ రాంగ్ రావచ్చు. దట్ డజంట్ మీన్ ఇప్పుడు ఏదో మనం ఎక్స్పోజ్ చేసింది రాంగ్ అయిపోతుందని కాదు. దట్స్ మై ఇంటెన్షన్. హోప్ యూ అండర్స్టాండ్. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లైన్లోకి వచ్చి అది ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మరొకసారి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ దగ్గరికి వెళ్దాము. వెంకట్ ఈ మొత్తం కన్వర్జేషన్ విన్నారు కాబట్టి జస్ట్ ఒక షాప్గా దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెంకట్, ఏమనిపిస్తుంది మొత్తానికి ఎక్కువ మంది ఈ సర్వే సంస్థలు ఇస్తున్న రిపోర్ట్ని లేదా వాళ్ళు ఇచ్చే ఒక ప్రిడిక్షన్స్ని బేస్ చేసుకొని బెట్టింగ్లు కట్టి వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలంటారు? రైట్, చాలా క్లియర్ కట్గా అందులో పనిచేసిన ఎంప్లాయే చాలా క్లియర్ కట్గా మీతో విశ్లేషణ అందించారు. ఆయన కేకేని రైట్ పర్సన్ అని అంటూనే కానీ జరుగుతున్న ప్రొసీజర్ని తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఆయన పదే చెప్పారు. మనిషిని కోట్ చేస్తున్నారు. అంటే అంత కాన్సెప్ట్ అంతా ఓకే, కానీ ప్రొసీజర్ మాత్రం రాంగ్ ప్రొసీజరు అంతగా లేదనేది ఆయన ఎవరైతే ఎగ్జాంపుల్ ఉన్నారు కేకే ఎగ్జాంపుల్ స్పష్టంగా చెప్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని ఆ ఎగ్జిట్ పోల్స్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకో, అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయ్ ఆ విధంగా అన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఏ విధంగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదో సిస్టమ్ ముందు కూర్చొని జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మార్చేసి ఇచ్చేయటం. కానీ ఇది శాంపిల్స్ గ్రౌండ్ లెవెల్స్లో పోతున్నాయా లేదా, స్టాఫ్ ఉన్నారా, నిజానికి అంతమంది స్టాఫ్ను పంపించి చేయగలుగుతున్నారా లేదా అనే విషయం మాత్రం ఎవరు గ్రహించట్లేదు. ఆయన చెప్పిన వివరణే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంది. ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది ఎక్కువ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ క్లయింట్స్ ఏంటి, జనాలు ఏంటి, క్లయింట్స్ అసలు ఎంతమంది క్లయింట్స్ వాళ్ళ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చూసుకొని దాన్ని నమ్ముకొని ఆ క్లయింట్స్ అటాచ్ అవ్వటం, వాళ్ళతో ఒప్పందం డీల్ కుదుర్చుకోవటం, లక్షలు ఇవ్వటం, ఈ విధంగా అంటే ఎగ్జిట్ పోల్స్ ద్వారా యాక్యురసీ వస్తే ప్రజలు నమ్మటం వేరు, లేదంటే చూసే వ్యూవర్స్ నమ్మటం వేరు, ఇంకొంత నమ్మటం వేరు. బట్ వీళ్ళు ఎవరైతే ఉంటారో క్లయింట్స్, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు చాలా డీప్ బాండింగ్, ఒక బలమైనటువంటి నమ్మకం పెట్టుకొని వాళ్ళతో లింక్ అవటం, మా డీల్స్ కుదుర్చుకోవటం, మా శాంపిల్ చూడండి, మా నియోజకవర్గ పరిస్థితి ఏంటి కనుక్కోండి అని డీల్ కుదుర్చుకోవటం, ఇలా చాలా సంస్థలు ఇవే తంతులు కొనసాగిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న మాట వస్తే వాస్తవం కాదు. కానీ
వాళ్ళు హౌ యాక్యురసీ దే ఆర్, వాళ్ళు అంత కరెక్ట్గా ఉన్నారా లేదా అనే విషయం మాత్రం కొంతగా పెద్దగా అంత డీప్గా వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు. బట్ బీఆర్కే న్యూస్ తీసుకున్నటువంటి ఎక్స్పోజ్ కార్యక్రమంలో కొంత అవేర్నెస్ వచ్చే ఆ పరిస్థితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా, ఎందుకంటే ఇంకా బెట్టింగ్లో పెట్టిన వాళ్ళ గురించి సంగతి చెప్పాలంటే మనకు తెలుసు, ప్రతి ఏటా అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన ప్రతిసారి ఎన్ని వందల కోట్ల చేతులు మారుతూ ఉండేది మనకి తెలిసిందే. ఈవెన్ వాటి మీద కథనాలు, ప్రత్యేక కథనాలు కూడా మనం రన్ చేసి ఉన్నాం. మనమే కాదు, అందరూ మిగతా మీడియా సంస్థలు కూడా ఇన్ని కోట్లు అంటే ఎగ్జిట్ పోల్స్ బేస్ చేసుకొని బెట్టింగ్లు పెట్టుకోవటం, ఆ రోజు రిజల్ట్ రోజు ఆ చేతులు మారటం, ఈ విధంగా ఓడిపోయిన వాళ్ళేమో మొత్తం కోల్పోయినట్టుగా విషాదంలో మునిగిపోవటం, గెలిచిన వాళ్ళేమో సంబరాలు చేసుకోవటం, ఈ విధంగా అసలు చాలా అంటే దాన్ని వాళ్ళు ఇచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ని నమ్ముకొని ఎంతోమంది జీవితాలు అయితే ఖచ్చితంగా వేసేస్తున్నాయి. అంటే వాళ్ళు ఇప్పటికైనా సరే కొంత మొత్తం అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే అసలు బెట్టింగ్ పెట్టకూడదు. యాక్చువల్లీ దానికి వ్యతిరేకం, పోలీసులు వ్యతిరేకమే, మేధావులు వ్యతిరేకం, అందరూ కూడా వ్యతిరేకం బెట్టింగ్. కానీ అది ఆగని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక యాంగ్జైటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల రిజల్ట్ మీద పెట్టేస్తే డబుల్ వచ్చేస్తే, ట్రిపుల్ వచ్చేస్తాయి అని చెప్పేసి వాళ్ళు బెట్టింగ్లు ఆఫర్ చేసే వాళ్ళు కూడా అటువంటి ఆఫర్లే పెట్టడం, వీళ్ళు టెంప్ట్ చేసేయటం, ఈ విధంగా అంటే వస్తే ఒకేసారి సెటిల్ అయిపోద్ది, పోతే పోయింది అనుకుని అని కొంతమంది అలా మనస్తత్వం కూడా చాలా మంది ఉన్నారు. మిడిల్ క్లాస్ వరకు కూడా ఇదే తంతు కొనసాగుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే క్లయింట్స్తో ఒక ఎత్తు. క్లయింట్స్ ఆ విధంగా వాళ్ళతో డీల్స్ కుదుర్చుకోవటం కానీ, ఒక్క కేకి మాత్రం డిపెండ్ అవుతుంది. ఇది చాలా సర్వీస్ సంస్థలు ఇలా ఉన్నాయని మనం అన్నా కూడా తప్పలేదు. ఎస్, వాటి మీద ఖచ్చితంగా మనం ఎందుకంటే ఎక్స్పోజ్ చేస్తుంది కేవలం కేకే సర్వే సంస్థనే కాదు, బట్ ఒక ఉప్పెన్లాగా లేచింది, ఒక ఏమంటే ఎక్స్ప్లోజివ్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన సర్వే సంస్థలు ఎలా ఉన్నాయో వాటి మీద కూడా ఖచ్చితంగా ఎక్స్పోజ్, బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా వర్క్ చేస్తే వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్, మీరు మీ విశ్లేషణ అందించినందుకు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ఎక్స్పోజ్ ఇవాళ మనం చేయాలనుకున్నది కేవలం ఒకే ఒక విషయం ఏంటంటే, ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఆ సర్వే రిజల్ట్స్ అనో లేకపోతే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అనో ఇస్తున్న వాటికి వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఈ క్రమంలో మేము మాట్లాడిన వ్యక్తుల్లో భాగంగానే ఒక ఎంప్లాయీ ఇచ్చి అసలు అక్కడ ఏం జరుగుతుంది దానికి సంబంధించిన విషయాలు చెప్పారు. అంతేకాకుండా తనకు జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడారు. బట్ తను ఆ అన్యాయాన్ని ఇక్కడ చెప్పేందుకు ఇష్టపడలేదు. ఎందుకు అంటే ఆయనకు కేకే మీద ఉన్న ఒక అభిమానం కానివ్వండి, లేకపోతే ఆయన మధ్యలో జరిగిన డిస్కషన్, సంభాషణలు, ఆయనతో పనిచేసే క్రమంలో ఆయన మీద ఉన్న ఒక గౌరవంతో ఆయనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు. కానీ ఖచ్చితంగా ఆయనకు కూడా అన్యాయం జరిగిందన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. మరొక కీలకమైన అంశం చూస్తే మాత్రం ఖచ్చితంగా బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్ గెలిచేది, వరల్డ్ కప్ గెలిస్తే ఎలా అవుతుందో అలా ఏమైనా తయారయ్యిందా కేకే సర్వే సంస్థ పరిస్థితి అన్నది కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఎవరు ఊహించని విధంగా మన వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది, టీడీపీ పార్టీ అధికారంలోకి రాకపోతుంది, కూటమి అన్ని సీట్లు గెలవబోతోంది అంటూ తను ఇచ్చిన ప్రిడిక్షన్ దేశవ్యాప్తంగా ఆయనకి క్లయింట్స్ని సంపాదించి పెడుతుంది అనుకున్నారు. కానీ ఎవరు క్లయింట్స్ రాలేదు. ఆ క్లయింట్స్ రాకపోయినా ఆ మేఘపోతు గాంభీర్యంలాగా దాన్ని నడపాల్సిన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అదృశ్య శక్తులు ఆయనకి ఫండింగ్ చేస్తున్నాయి అన్న అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైనా క్లయింట్స్ ఉంటే ఆ క్లయింట్స్కి సంబంధించిన ఎవరికైనా సరే సర్వీస్ చేస్తున్నారా అంటే అక్కడ ఎంప్లాయీగా పనిచేసిన వ్యక్తి ఒక్కరిని కూడా నేను చూడలేదు అన్నారు. కొద్దిమంది మాత్రం ఇప్పుడు ఓడిపోయి వైసీపీలో ఉన్న ఒకరిద్దరు నాయకులు అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే అది వాళ్ళ ప్రైవసీ కాబట్టి వాళ్ళ పేర్లు మనం మెన్షన్ చేయట్లేదు. దానికి మన ఎక్స్పోజ్కి సంబంధం లేదు. ఒకవేళ నిజంగానే అవసరం వస్తే అది కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తుంది. బట్ ఇప్పటివరకు మాత్రం ఏంటంటే ఏవైతే సర్వే సంస్థలు ఇస్తున్న ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని కొద్దిమంది బెట్టింగ్ల పేరుతో కానివ్వండి, లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్న నేపథ్యంలో ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కనీసం గ్రౌండ్ స్టాఫ్ లేకుండానే ఈ సర్వే సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ రిజల్ట్స్ సక్సెస్ అయినప్పుడు వాటిని బేస్ చేసుకొని క్లయింట్స్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ క్లయింట్స్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా వాళ్లకు ఇలాంటి సర్వేలను రెగ్యులర్గా రిలీజ్ చేస్తున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే మనం చేస్తున్నాం. బీఆర్కే న్యూస్కి కేకే సర్వే సంస్థకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు కానివ్వండి, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు కానివ్వండి లేవు. కేవలము ఆ సర్వే సంస్థ ఏదైతే చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని సర్వే రిజల్ట్స్ రిలీజ్ చేసిందో ఆ సర్వే చేసే క్రమంలో చేయాల్సిన ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదనే విషయాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా చూస్తే బీఆర్కే ఎక్స్పోజ్ ఎవ్రీడే ఏదో ఒక ఇష్యూని ఏదైతే ప్రజలకు అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉన్న విషయాలపైనే ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ప్రతిరోజు చేస్తూ ఉంటుంది. దీనిపైన మాత్రం ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతుంది.